హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఎపిసోడ్స్తో పోలిస్తే ఈ ఎపిసోడ్ కొంచెం హమ్మయ్య అనిపించే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ప్రీవియస్ 2 to 3 ఎపిసోడ్స్ అయితే హానెస్ట్గా నాకు అసలు ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వేనా అనిపించాయి. బట్ ఈ ఎపిసోడ్ మాత్రం కొంచెం బాగానే అనిపించింది, నాట్ బ్యాడ్. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే ప్రీవియస్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే ఈ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. సైరాక్స్ ఎక్కి సీ స్మోక్ రైడర్ ఎవరని తెలుసుకోవడానికి వెళ్ళిన రినేరా డ్రాగన్ స్టోన్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా సీ స్మోక్ రైడర్ అయిన యాడమ్ ఆఫ్ హల్ని కన్ఫ్రంట్ అవుతుంది. రినేరా ఇలా వెళ్ళగానే నీల్ చేసేస్తాడు యాడమ్ ఆఫ్ హల్. అయితే రినేరా యాడమ్ యొక్క బ్లడ్ లైన్ గురించి అడగ్గా యాడమ్ తన మదర్ గురించి చెప్తాడు తప్ప ఫాదర్ కార్లిస్ వెలారియన్ అని మెన్షన్ చేయడు. సర్లే ఏదైతే ఉంది, రినేరాకి ఒక రైడర్ దొరికాడని హ్యాపీ ఫీల్ అయ్యి పద నాతో డ్రాగన్ స్టోన్కి అంటది. అండ్ డ్రాగన్ స్టోన్కి వెళ్ళాక బ్లాక్స్ కౌన్సిల్లో మేస్టర్స్తో యాడమ్కి స్పెషల్ ఛాంబర్స్ ఇచ్చి హై వెలారియన్ అండ్ డ్రాగన్ రైడింగ్ నేర్పించమని ఆర్డర్ ఇస్తుంది. అయితే యాక్చువల్గా ఇదంతా చూస్తూ ఉన్న జేస్కి ఇదేమి కూడా నచ్చదు. ఎందుకంటే తను బాస్టర్డ్ అని అండ్ తన ఫాదర్ హార్విన్ స్ట్రాంగ్ అన్న సంగతి జేస్కి అండ్ రియల్మ్ అందరికీ క్లారిటీ ఉంది. కానీ వాట్ మేక్స్ హిమ్ డిఫరెంట్ ఫ్రమ్ బాస్టర్డ్స్ అంటే మాత్రం తన డ్రాగన్ని రైడ్ చేయగలిగే ఎబిలిటీ మేక్స్ హిమ్ ట్రూ టార్గేరియన్. అది ఎప్పటి వరకు టార్గేరియన్స్కి మాత్రమే సాధ్యపడింది, ఆర్ సమ్మన్ హూ హెస్ టార్గేరియన్ బ్లడ్ లైన్ ఇన్ దెమ్. కానీ ఇప్పుడు ఇలా బాస్టర్డ్స్ అందరినీ ఎక్కిస్తే ఈయనకి వాల్యూ తగ్గించినట్టేగా. అండ్ మోర్ ఓవర్ రినేరాకి ముందాయన చెప్పింది నోబుల్ లార్డ్స్ గురించి, అంతే తప్ప ఇలా బాస్టర్డ్స్ని ఎక్కించమని కాదు. లేటర్ ఆన్ ఎపిసోడ్లో ఇవే థాట్స్ని రినేరాకి చెప్తాడు. బట్ రినేరాకి ఇప్పుడు వేరే ఆప్షన్స్ కూడా లేవు. డ్రాగన్ రైడర్స్ డెఫినెట్లీ కావాల్సిందే, అందుకే ఈ పని చెయ్యాల్సిందే, ఇక తప్పదు. అయితే యాడమ్ ఆఫ్ హల్ సక్సెస్ఫుల్లీ డ్రాగన్ని క్లెయిమ్ చేయడం చూసిన రినేరా అండ్ మిసారియా ఇలాంటి డ్రాగన్ సీడ్స్ని ఇంకా వెతకడం స్టార్ట్ చేస్తారు. డ్రాగన్ సీడ్స్ అంటే తెలుసుగా, టార్గేరియన్ బాస్టర్డ్స్ అని. మిసారియా హెల్ప్తో కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న చాలా మంది డ్రాగన్ సీడ్స్ని సీక్రెట్గా లార్డ్ కార్లిస్ కింద వర్క్ చేసే యాలిన్ ఆఫ్ హల్ హెల్ప్తో కింగ్స్ ల్యాండింగ్ నుంచి డ్రాగన్ స్టోన్స్కి బాస్టర్డ్స్ అందరినీ తెప్పిస్తుంది రినేరా. అయితే దీంట్లోనే మనం ముందు నుంచి చూస్తూ వస్తున్న హ్యూ ద హ్యామర్ అండ్ అల్ఫ్ ద వైట్ ఇద్దరూ ఉంటారు. హ్యూ ద హ్యామర్ ఇక్కడ వాళ్ళ వైఫ్తో ఉండే కాన్వర్జేషన్లో రివీల్ చేసే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మదర్ బేలాన్ టార్గేరియన్ యొక్క స్టెప్ సిస్టర్ అని. అండ్ అలా చూసుకుంటే లెక్క ప్రకారం విసేరిస్ అండ్ డేమన్ హ్యూ హ్యామర్కి హాఫ్ బ్రదర్స్ అవుతారు. అలానే అల్ఫ్ ద వైట్ సంగతి కూడా మీకు తెలిసిందే, తనే డైరెక్ట్గా చెప్పాడు హీఈస్ డైరెక్ట్ స్టెప్ బ్రదర్ టు విసేరిస్ అండ్ డేమన్ అని. అయితే డ్రాగన్ స్టోన్కి తీసుకొచ్చిన వీళ్ళందరినీ ముందే వార్న్ చేసి వస్తే డ్రాగను పోతే ప్రాణం అని చెప్పి ప్రిపేర్ చేసి మరి వీళ్ళందరినీ డ్రాగన్స్ దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇక్కడ వచ్చేసి నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగా ప్రెజెంట్ చేశారు మేకర్స్. అయితే వర్మిథార్ని ఫస్ట్ క్లెయిమ్ చేయమని చెప్పి ఈ సో కాల్ డ్రాగన్ సీడ్స్ అందరినీ డ్రాగన్ పిట్లో వదిలేసి పైనుంచి చూస్తుంది రినేరా. యాజ్ యూజువల్గా వర్మిథార్ ఫస్ట్ లొంగినట్టే అనిపించి తర్వాత అందరినీ బర్న్ చేసేస్తుంది. బట్ నాట్ హ్యూకి మాత్రం కంట్రోల్ అవుతుంది. ఆ ఫైర్స్ నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న ఉల్ఫ్కి సిల్వర్ వింగ్ ఎదురవుతుంది. అండ్ ఉల్ఫ్ కూడా సక్సెస్ఫుల్లీ సిల్వర్ వింగ్ని క్లెయిమ్ చేస్తాడు. ఇదంతా చూసి రినేరా పిచ్చ హ్యాపీ అవుతుంది. ఆల్మోస్ట్ రినేరా ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఇక డేమన్ విషయానికి వస్తే డేమన్కి మాత్రం హార్డ్ టైం నడుస్తూనే ఉంటుంది. గ్లోవర్ టల్లీ చనిపోయాక ఆస్కార్ టల్లీ రివర్ ల్యాండ్స్కి లార్డ్ పారమౌంట్ అయ్యి హ్యారన్ హల్కి వస్తాడు. వచ్చి డేమన్ని మీట్ అవుతాడు. మీట్ అయ్యాక డేమన్ ఆస్కార్ టల్లీ కింద హౌసెస్ని బ్లాక్స్కి ప్లెజ్ చేయించు అంటే వాళ్ళెవరికి మీరు నచ్చరనే పాయింట్ని రేజ్ చేస్తాడు. ఆల్రెడీ మనం ఎపిసోడ్ 3లో చూసాంగా, హౌస్ బ్రేకర్ని వంచడానికి డేమన్ చేసిన వార్ క్రైమ్స్ వల్ల మిగతా హౌసెస్ యొక్క లార్డ్స్ వచ్చి వాయిస్ రేజ్ చేయడం, దట్టు మిడ్ నైట్ వచ్చి చేశారు. అది కూడా సేమ్ అదే పాయింట్ని కన్వే చేస్తాడు, వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారు అని. అయితే డేమన్ ఏమో వాళ్ళు నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు, స్వర్డ్స్ రేజ్ చేస్తే చాలు నా కాజ్కి, నువ్వు చెప్తే వాళ్ళు చెయ్యాల్సిందేగా, పదవెళ్ళి మాట్లాడదాం అని చెప్పి రివర్ లార్డ్స్ అందరినీ మీట్ అవుతాడు డేమన్ అండ్ ఆస్కార్ టల్లీ. ఇక్కడ సీన్ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది. మేమందరం మీకే ప్లెజ్ చేస్తాం, ఎందుకంటే లార్డ్ గ్లోవర్ టల్లీ కింగ్ విసేరిస్కి ప్లెజ్ చేశాడు అండ్ రినేరానే హెయిర్ అని ఒప్పుకున్నాడు, కాదన్నట్లే. కానీ హౌస్ బ్రేకర్ని వంచడానికి డేమన్ ఎంచుకున్న మార్గం అండ్ దానికి కట్టుబడి విలమ్ బ్లాక్వుడ్ హౌస్ బ్రేకర్ మీద తన రివెంజ్ని తీర్చుకోవడానికి యూజ్ చేయడం తప్పు అని విలమ్ బ్లాక్వుడ్ని సీజ్ చేయమంటాడు ఆస్కార్ టల్లీ. నీకు ఒకవేళ మా ఆర్మీ కావాలి అండ్ మా బ్యానర్మెన్ కావాలంటే కొత్త మూసుకొని తప్పుని సరి చేసుకొని డేమన్తో అంటాడు సింపుల్గా. అసలు ఎక్కడుండే డేమన్ క్యారెక్టర్ గ్రాఫ్ ఆఖరికి ఒక బొడ్డోడు కూడా వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. ఎలా వెళ్ళిపోతుందో డేమన్ క్యారెక్టర్ గ్రాఫ్. అసలు డేమన్ ఫ్యాన్ మీ బీ లైక్, అసలు నువ్వు హెరన్ హల్కి ఎందుకు వెళ్ళావు అన్న, చాలా దరిద్రాలను ఫేస్ చేస్తున్నావు వెళ్ళినప్పటి నుంచి. సర్లే, కమింగ్ బ్యాక్. ఇంకా ఆస్కార్ టల్లీ ఎంత అన్నాక చేసేదేం లేక విలమ్ బ్లాక్వుడ్ని అందరి ముందు బిహెడ్ చేస్తాడు డేమన్. పాపం విలమ్ బ్లాక్వుడ్
వాడి తప్పేం లేదు కానీ పోయాడు. మీరు చెప్పిందే చేశానుగా అంటున్నా వినకుండా ఆర్మీ కోసం తప్పక డేమన్ తన తల నరికేస్తాడు. సో మొత్తానికి హెరన్ హాల్కి వచ్చిన పని సక్సెస్ అయింది డేమన్కి, అండ్ ఆర్మీని అయితే రేస్ చేశాడు, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ విలమ్ బ్లాక్వుడ్స్ హెడ్. అయితే ఇంకో పక్కన టీమ్ గ్రీన్స్ విషయానికి వస్తే కింగ్స్ ల్యాండింగ్లో ఆలిసన్ చిన్నగా ఎవరికీ తెలియకుండా రెడ్ కీప్ నుంచి బయటికి వెళ్తుంది. స్మాల్ కౌన్సిల్ నుంచి అలానో పీకేశారు. ఇక తన ఛాంబర్స్లో ఉండి చిరాకు వచ్చి అనుకుంటా ఎవరికీ తెలియకుండా మెంటల్ పీస్ కోసం ఏమో మరి అలా బయటికి వెళ్తుంది. ఇంకో పక్కన లారిస్ బుట్టలో ఏమంటే పడట్లేదు అని మేస్టర్ ఓర్విల్కి చెప్పి ఏగోన్ని తొందరగా హీల్ అయ్యి తన హ్యాండ్ ఆఫ్ కింగ్ పొజిషన్ని ఎలా అయినా తెచ్చుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు అనిపిస్తుంది నాకు లార్డ్ లారిస్ని చూస్తుంటే. పాపం ఏగోన్ని ఏదో ఒకటి చేసి తొందరగా హీల్ చేయడానికి చూస్తుంటారు వీళ్ళిద్దరు. ఇక వేల్లో ఉన్న రేనాని పిల్లలతో పెంటోస్కి పంపించేసి చేతులు దులిపేసుకుంటుంది లేడీ జేనారిన్. అయితే అక్కడ ఒక వైల్డ్ డ్రాగన్ ఉందన్న విషయం తెలుసుకున్న రేనా పిల్లలతో పాటు వెళ్లకుండా ఆ వైల్డ్ డ్రాగన్ని వెతకడానికి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఈ వైల్డ్ డ్రాగన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఎనీ గెసెస్? కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే వైల్డ్ డ్రాగన్ అంటున్నారు కాబట్టి మిగిలినవి వైల్డ్ డ్రాగన్స్ 2-3 ఉన్నాయి. దాంట్లో ఒకటి షీప్ స్టీలర్, ఇంకోటేమో క్యానిబల్ అనుకుంటా. సో మూడోది ఏంటో నాకు తెలీదు. నేనైతే మాత్రం మనకు చూపించిన సీన్స్ ప్రకారం ఇది షీప్ స్టీలర్ అనుకుంటున్నా, ఎందుకంటే ప్రతి సీన్లో షీప్స్ బర్న్ అయిన కార్ప్సెస్ని చూపిస్తున్నారు. సో చూద్దాం. ఇక ఉల్ఫ్ ద వైట్ తన డ్రాగన్ అయిన సిల్వర్ వింగ్ని వేసుకుని అలా కింగ్స్ ల్యాండింగ్ దాకా వెళ్ళిపోతాడు. అది చూసిన ఏమంటే అసలు ఎవడీడు అని చెప్పి పరిగెత్తుకుంటూ తన డ్రాగన్ అయిన వేగాన్ని తీసి సిల్వర్ వింగ్ని ఫాలో చేస్తూ ఆల్మోస్ట్ డ్రాగన్ స్టోన్ వరకు వెళ్ళిపోగా అక్కడ ఏమండ్కి దిమ్మ తిరిగే విజువల్ కనిపిస్తుంది. రినరా డ్రాగన్ స్టోన్ ఫోర్ట్ బయట నుంచి కొత్తగా క్లెయిమ్ చేయబడిన 2 డ్రాగన్స్ అయిన వర్మిథార్ అండ్ సిల్వర్ వింగ్ అండ్ తన డ్రాగన్ అయిన సైరాక్స్ వేసుకొని ఏమండి చూస్తుంది. ఇప్పుడు రారా ఉంగ అమ్మ అన్నట్టు ఏమండి అటు చూసి వేగాన్ని వెనక్కి పద అంటాడు. రినరా ఇచ్చిన లుక్ టీమ్ బ్లాక్స్ ఫ్యాన్స్కి ఫుల్లీ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అసలు ఇదే సీన్లో డేమన్ కూడా ఉంటే తన డ్రాగన్ అయిన కెరాక్సిస్ని వేసుకుని దీనమ్మ హై అసలు. సర్లే అలా లేదు కానీ అక్కడితో ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. ఇంకొకటే ఫినాలే ఎపిసోడ్ మిగిలింది. నేనైతే ఫుల్లీ హైప్డ్ అప్. సో మొత్తం స్టోరీ సీజన్ 3కే పెట్టేశారు అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫిల్లర్ ఎపిసోడ్స్ని తీసుకొచ్చారు కాబట్టి సో ఫినాలే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.